మనం అబ్జర్వ్ చేస్తే ఆ జగన్మోహన్ రెడ్డి హిస్టరీ చూసిన తర్వాత ఎవరు ఆ ప్రభుత్వం తిరిగి జగన్మోహన్ రెడ్డి హయాంలో నడపబడ్డ ప్రభుత్వాలు కావాలనుకునే ఎవరు అనుకోరు. దాంట్లో వల్లభనేని వంశీ, కొడాలి వెంకటేశ్వరరావు, రోజా సెల్వమణి, బోరుగడ్డ అనిల్, పోసాని కృష్ణమురళి, సజ్జల భార్గవ్ రెడ్డి స్క్రిప్టులు రాయించడానికి, దాని తర్వాత సకల శాఖ మంత్రి సజ్జల, దాని తర్వాత పెద్దిరెడ్డి అరాచకాలు, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి కార్యాలయాలు ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ కట్టడం, ఇదంతా కాకుండా అక్రమ మైనింగులు, భూ దందాలు, రాష్ట్రంలో వేసిన రోడ్లు గ్రావెల్తో పాటు ఎత్తేయడం, అమరావతి రైతులనైతే హింసి వేధించడం, వచ్చిన 5 ఏళ్ల పాటు వాళ్ళు దీక్షా శిబిరాలు నడిపి అలిసిపోవటం, మహిళల్ని కూడా ఎత్తి పక్కనేసేయటం. అసలు వీళ్ళకి మహిళలంటే ఇసువెత్తు మర్యాద లేదనుకున్నారు. రోజా అయితే బాడీ షేమింగ్ లో ఎక్స్పర్ట్, అందరికీ తెలిసింది. అందుకే రోజా పైన ఆడుదాం ఆంధ్ర కేసు ఎందుకు స్పీడప్ అవ్వట్లేదని కోపం చాలా మందికి ఉంది. ఈ రోజు రాష్ట్రంలో చాలా మందికి రగిలిపోతున్న టాపిక్ ఏంటంటే, అసలు జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న కేసు స్పీడప్ ఎందుకు అవ్వవు? అసలు రోజాని ఎందుకు అరెస్ట్ చేయరు? అసలు ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయరామని పట్టుకొని